హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఫ్రెండ్స్, ఈరోజు మన దగ్గర బడ్జెట్లో సబ్ ఊఫర్స్ ఉన్నాయన్నమాట. 6 ఇంచెస్, 10 ఇంచెస్ అండ్ అట్లానే మన దగ్గర 12 ఇంచెస్ డబుల్ మ్యాగ్నెట్ సబ్ ఊఫర్స్ ఉన్నాయన్నమాట. మనం ఈ వీడియోలో ఈ సబ్ ఊఫర్స్ అన్ని చూద్దాం. దీని బిల్డ్ క్వాలిటీ ఎలా ఉంది, పేపర్ ఫినిషింగ్ ఎలా ఉంది, మ్యాగ్నెట్ మనకి ఎంత ఇచ్చున్నారు, మనం ఏది తీసుకుంటే బెటర్ అన్ని ఫుల్ డీటెయిల్గా తెలుసుకుందాం. ఫస్ట్ మనం 6 ఇంచ్ నుంచి వెళ్ళిపోదాం. ఇంకా లేట్ చేయకుండా డైరెక్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే ముందు వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ మీకు ఇందులో ఏ ఐటమ్ కావాలన్నా డౌన్ డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ చాట్ తలక లింక్ ఉంటుంది. మీరు అక్కడ నుంచి ఐటమ్ ఆర్డర్ చేసుకోవచ్చు, లేదంటే నాతో చాట్ చేయొచ్చు. ఇంకా లేట్ చేయకుండా డైరెక్ట్గా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ చూసుకుంటే మనకైతే 6 ఇంచెస్ సబ్ ఊఫర్ ఉంది. 6 ఇంచ్ వచ్చేసి మనకైతే ఐజీఎల్ బ్రాండ్ నుంచి అయితే రావడం జరుగుతుంది అనమాట. మీకు బాక్స్ ప్యాకింగ్ అనేది ఎట్లా ఉంటుంది, ఇది మీకు బాక్స్ అయితే మన బాక్స్ టౌల్ చూసుకుంటే మనకైతే ఒక సబ్ ఊఫర్ ఇచ్చున్నారు. ఇది మీకు సబ్ ఊఫర్ అయితే ఎట్లా ఉంటుంది, మీకు ఫ్రంట్ లుక్ ఏదైనా సరే వెరీ అట్రాక్టివ్ ఉందని చెప్పుకోవచ్చు. మనకైతే సిల్వర్ కలర్ పేపర్తో రావడం జరిగింది. సెంటర్లో మీకు ఐ అంటే ఐజీఎల్ కదా, స్టార్టింగ్ ఐ అన్న బ్రాండ్కి అయితే మనకి ఇచ్చున్నారు. సైడ్లో మీకు రబ్బర్ మీకు పేపర్తో రావడం జరుగుతుంది. మీకు ఫోమ్ కానీ ఏవైనా సరే వెరీ ఇంప్రెసివ్ ఉన్నాయని చెప్పుకోవచ్చు. బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి బాస్కెట్ కూడా లుక్స్ పరంగా మమ్మల్ని ఎక్కడ డిసప్పాయింట్ చేయలేదని చెప్పుకోవచ్చు. చాలా బాగుంది మీకు బాస్కెట్ కూడా. అట్లానే మీకు మ్యాగ్నెట్ పైన మనకైతే రబ్బర్ ప్రొడక్షన్ లాంటిది ఒకటైతే ఇచ్చున్నారు. లోపల మనం మ్యాగ్నెట్ చూసుకుంటే మనకైతే ఇది 90mm మ్యాగ్నెట్తో రావడం జరుగుతుంది. మనం దీని మెజర్మెంట్స్ అవన్నీ చూద్దాం ఒకసారి. చూసిన తర్వాత మిగతా విషయాలు లాస్ట్లో మాట్లాడుకుందాం. మనకి మ్యాక్సిమం వాట్స్ దీనిపైన 140 వాట్ మనకైతే రాసి ఇచ్చారు. బట్ కాకపోతే మ్యాక్సిమం 140 వాట్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దు, మనకు అంత అయితే రాదు ఏది కూడా 6 ఇంచెస్లో. సో మనకి మ్యాక్సిమం 50 to 80 వాట్ మధ్యలో అయితే మీకు రావడం జరుగుతుంది అనమాట. మీకు సబ్ ఊఫర్ అనేది బేస్ పని చాలా స్మూత్ ఉందని చెప్పుకోవచ్చు. పేపర్ మూవ్మెంట్ కూడా మనకైతే వెరీ స్మూత్ ఉంది. ఇది మీకు 6 ఇంచెస్ అయితే దీని ప్రైస్ మీకు డౌన్ డిస్క్రిప్షన్లో ఆ కామెంట్లో ఉంటుందో చెక్ చేయండి ఒకసారి. దాన్ని నెక్స్ట్ చూసుకుంటే మన దగ్గర అయితే 10 ఇంచెస్ ఫోనెక్స్ బ్రాండ్ నుంచి ఉందన్నమాట. నేను రీసెంట్ డేస్లో చాలాసార్లు ఈ సబ్ ఊఫర్ అయితే యూజ్ చేశాను. లైక్ 5.1 బోర్డు పైన కానీ చాలా వరకు అయితే యూజ్ చేశాను. చాలా మంచి పర్ఫార్మెన్స్ అయితే మనకు అందిస్తుంది. వెరీ స్మూత్ బేస్ అని చెప్పుకోవచ్చు. మీకు పేపర్ మూవ్మెంట్ కానీ ఏవైనా సరే చాలా స్మూత్ ఉన్నాయి. ఒకసారి మనం ఈ సబ్ ఊఫర్ చూద్దాం. మీకు బాక్స్ ప్యాకింగ్ అయితే ఎట్లా వస్తుంది ఫోనెక్స్ బ్రాండ్ నుంచి. లోపల చూసుకుంటే మనకైతే సబ్ ఊఫర్ ఉంది చూసుకోవచ్చు. ఇది మీకు సబ్ ఊఫర్ అయితే ఆరెంజ్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్లో మీకు అయితే సబ్ ఊఫర్ రావడం జరుగుతుంది. మీకు చుట్టూరా స్టిచ్చింగ్ పేపర్తో రావడం జరిగింది. అట్లానే మీకు స్మూత్ మూవ్మెంట్ ఉందని చెప్పుకోవచ్చు. మీకు మూవ్మెంట్ కానీ ఏవైనా సరే చాలా స్మూత్ ఉంది. మీకు బేస్ పంచ్ కూడా చాలా స్మూత్గా పడుతుంది. హార్డ్ బేస్ అయితే రాదు, వెరీ స్మూత్ బేస్ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు దీని నుంచి. అండ్ నెక్స్ట్ మీరు బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి బాస్కెట్ కూడా చాలా బాగుంది. మీకు బాస్కెట్లో కూడా సైడ్లో మనకి ఎయిర్ హోల్ లాంటిది అయితే మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. అట్లనే మీకు మ్యాగ్నెట్ సెంటర్లో కూడా హోల్ అనేది ఇచ్చున్నారు అనమాట. అండ్ నెక్స్ట్ మనకి స్పీకర్ టెర్మినల్స్ అనేవి మన సోల్డరింగ్ టైపు మనకి ప్రెసింగ్ మోడల్ ఇచ్చుంటే బాగును, కొంచెం మనకి ఈజీ అయ్యేది. బట్ కాకపోతే మనకి బడ్జెట్లో కాబట్టి అట్లాంటివి మనకైతే ఎక్స్పెక్ట్ చేయకూడదని చెప్పుకోవచ్చు. ఇది మనకి సోల్డరింగ్ టైప్ అనమాట. మనకు ఒక బ్యాజ్ కూడా ఇచ్చున్నారు ఇక్కడ, ఫోనెక్స్ వెల్కమ్ టు అని. ఇది మనకి బ్యాజింగ్ అయితే మనకి బాగుంది. సబ్ ఊఫర్ మీకు బాస్కెట్ కానీ అండ్ నెక్స్ట్ మీకు పేపర్ క్వాలిటీ కానీ ఎక్కడ మిమ్మల్ని అయితే డిసప్పాయింట్ చేయదు. ఈ ప్రైస్కి ఇది వర్తి అని చెప్పుకోవచ్చు. మీకు సైడ్లో ఫోమ్ కూడా చాలా ఎత్తుగా ఉంది, బాగా థిక్నెస్ ఇచ్చున్నారు మీకు ఫోమ్ కూడా. నెక్స్ట్ మీకు మనం దీని మ్యాగ్నెట్ అన్నీ చూద్దాం ఒకసారి. అన్ని సైజెస్ లాస్ట్లో చూద్దాం ఒకసారి. మనకి 6 ఇంచ్ అయిపోయింది, 10 ఇంచ్ అయిపోయింది. 8 ఇంచ్ అయితే ప్రెజెంట్ నా దగ్గర ఎంత హెవీ మ్యాగ్నెట్లో లేదు. సో అందుకే నేనైతే వీడియోలో మీకు చూపించట్లేదు అనమాట. 8 ఇంచెస్ హెవీ మ్యాగ్నెట్ మీకు స్టాక్ రాగానే అప్డేట్ చేస్తా, ఫొటోస్ కానీ ఏమైనా పెడతాను. ప్రజెంట్ అయితే 8 ఇంచెస్ నార్మల్లో ఉన్నాయి. మరి నార్మల్లో అయితే మనం యూజ్ చేసినా ఒకటే, చేయకపోయినా ఒకటే అన్న రీజన్తో నేనైతే మీకు చూపించట్లేదు. సో కాబట్టి 6 ఇంచెస్, దాని నెక్స్ట్ మనకైతే 10 ఇంచెస్ నేనైతే చూపించాను. దాన్ని నెక్స్ట్ చూసుకుంటే మన దగ్గర 12 ఇంచెస్ ఉంది. మనకు 12 ఇంచెస్లో 2 బ్రాండింగ్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి క్యాపిటల్ కంపెనీ, వెరీ పాపులర్ అండ్ మోస్ట్ సెల్లింగ్ బ్రాండ్ అని చెప్పుకోవచ్చు. మీకు JBL 1300 తర్వాత ఎక్కువగా సేల్ అయ్యేది, సేమ్ ఈక్వల్ ఆ రేంజ్లో మీకు పర్ఫామ్ చేసేది ఇదే అనమాట. సో ఇది మనం లాస్ట్లో చూద్దాం. దానికంటే ముందు వరల్డ్ టెక్ చూద్దాం. వరల్డ్ టెక్ మనకు తెలిసిందే, రెగ్యులర్గా డబల్ మ్యాగ్నెట్తో మనం యూజ్ చేసేది వరల్డ్ టెక్ బ్రాండ్లో. నెంబర్ 1 మీకు సబ్ ఊఫర్, అది కూడా బడ్జెట్లో అండర్ 3000 రూపీస్లో మీకు దీన్ని కొట్టేది లేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మీకు బేస్ కానీ ఏమైనా చాలా అంటే చాలా ఎఫెక్టివ్గా ఉంటాయి. మనం ఇది చూద్దాం. మనకి బాక్స్ ప్యాకింగ్ అయితే వెరీ హ్యూజ్ బాక్స్ ప్యాకింగ్, చాలా పెద్ద బాక్స్ ప్యాకింగ్ అయితే మీకు రావడం జరుగుతుంది. చూసుకోవచ్చు మీకు ఇంత పెద్ద బాక్స్ ప్యాకింగ్ అయితే మీకు వరల్డ్ టెక్ నుంచి వస్తుంది. మీకు ఒకవేళ మీ సబ్ ఊఫర్ తీసుకుంటే ఇంత బాక్స్ ప్యాకింగ్ వస్తుంది. మోడల్ నేమ్ వచ్చేసి టొర్నాడో, దీని మోడల్ నేమ్. అండ్ నెక్స్ట్ మనకి 12 ఇంచెస్ సబ్ ఊఫర్ డబల్ మ్యాగ్నెట్తో రావడం జరుగుతుంది. బాక్స్ ఎట్లా ఉంది, బాక్స్ డబుల్ చూసుకుంటే మనకైతే సబ్ ఊఫర్ ఇచ్చున్నారు. చూసుకోవచ్చు ఇది మనకి సబ్ ఊఫర్ అయితే చాలా బలికి ఉంటుంది. వెయిట్ మాత్రం మాత్రం ఎక్కడ కాంప్రమైజ్ అవ్వదు. లిఫ్ట్ చేయడం కూడా చాలా కష్టం. నేను దీని మెజర్మెంట్స్ తీసుకున్నప్పుడు కూడా చాలా అంటే చాలా ఇబ్బంది పడ్డాను. అంత హెవీ అయితే ఉంది సబ్ ఊఫర్. మీకు తెలిసిందే వరల్డ్ టెక్ పెట్టింది పేరు. మీకు బేస్ పంచ్కి మాత్రం మీకు ఫ్రంట్లో ఫుల్ ఆఫ్ ప్లాస్టిక్ వస్తుంది. మీకు హార్డ్ ప్లాస్టిక్ ఇది అట్లా కాదు, మీకు కొంచెం స్మూత్ రబ్బర్ టైప్ వస్తుంది. ఇది మీకు ప్లాస్టిక్ మోడల్ వస్తుంది. సెంటర్లో చూసుకుంటే మనకి సిల్వర్ కలర్ మీకు
కోన్ టైపు, దాని డౌన్లో మీకు చూసుకుంటే వరల్టెక్ అనే బ్రాండింగ్ ఉంది. వెరీ ఇంప్రెసివ్ మీకు లుక్ అయితే ఉంటుంది. దాని పక్కన చూసుకుంటే మీకు రబ్బర్ ఫోమ్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ మీకు బీడింగ్ కూడా వెరీ హార్డ్ బీడింగ్తో రావడం జరుగుతుంది. ఫోమ్ కూడా మీకు రబ్బర్, దీంతో మొత్తం వాటర్ ప్రూఫ్ అని చెప్పుకోవచ్చు. బేస్ పంచ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఈ ప్రైస్కి ఇది వర్తి అని చెప్పుకోవచ్చు. దీని ప్రైస్ మీకు ఆల్రెడీ ఓల్డ్ ప్రైజే ప్రజెంట్ అయితే ఉంది, 2950 సంథింగ్ ప్రజెంట్ ప్రైస్ అయితే ఉంది. మీరు దీని మ్యాగ్నెట్ అబ్జర్వ్ చేసుకుంటే మీకు ఇట్లా ఉంటుంది అనమాట. పైన మీకు రబ్బర్ది సీల్ అనేది ఇచ్చున్నారు. మీకు రబ్బర్ క్యాప్ ఉంది కదా, అది మనం ఓపెన్ చేసి చూద్దాం ఒకసారి. మనం ఓపెన్ చేసి చూసుకుంటే లోపల మనకి డబల్ మ్యాగ్నెట్ ఇచ్చున్నారు. మనకైతే ఇవన్నీ 120 mm మీకు అయితే రావడం జరుగుతుంది. 120-125 mm మ్యాగ్నెట్ మ్యాక్సిమం వస్తాయి రెగ్యులర్ బ్రాండ్స్లో. మీకు ఇంక్లూడింగ్ JBL కూడా 125 mm మ్యాగ్నెట్తో మీకు రావడం జరుగుతుంది. బట్ కాకపోతే క్యాపిటల్ వచ్చేసి మనకి 135 మ్యాగ్నెట్తో మనకైతే క్యాపిటల్ వస్తుంది. సో మనం అది నెక్స్ట్ చూద్దాం. ఫస్ట్ మనం దీని గురించి మాట్లాడుకుందాం. మనకి పీక్ పవర్ వచ్చేసి 500 RMS అనమాట. 500 watts మీకు ఇది క్లెయిమ్ చేస్తున్నాడు. బట్ కాకపోతే మనకైతే ఇది 300 watts వరకు మీకు అయితే అందిస్తుంది. మరి 500 watt అని ఓపెన్గా చెప్పలేము, ఎందుకంటే దీనిపైన మెన్షన్ చేసింది వేరు. సో క్లియర్గా ఓపెన్గా చెప్పాలి అంటే మీకు 300 watt అనేది దీని పీక్ పవర్ అనమాట. ఇది మీకు సబ్-వూఫర్ అయితే. బట్ కాకపోతే వీళ్ళు కూడా టెర్మినల్స్ మనకి సాల్డరింగ్ టైప్ ఇచ్చున్నారు. పుషింగ్ టైప్ ఇచ్చుంటే బాగుండు, నాకు చాలా ఇష్టం. ఎందుకంటే సాల్డరింగ్ చేసుకోవడం అంటే నాకు కూడా కొంచెం ఇబ్బందే. బట్ కాకపోతే ఇది సాల్డరింగ్ టైప్ ది బెస్టే. ఒకసారి సాల్డరింగ్ చేస్తే పర్మనెంట్గా ఉండిపోద్ది అని చెప్పుకోవచ్చు. బట్ కాకపోతే చాలామందికి బద్ధకం ఉంటుంది కాబట్టి బనానా పిన్స్ అవి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. సో అందుకు మనం ఏం చేయలేము, దానికి కంపెనీ ఇచ్చింది. ఇది మీకు పేపర్ స్టిచ్చింగ్ కానీ ఏవైనా పేపర్ క్వాలిటీ కానీ మీరు లోపల అబ్జర్వ్ చేయొచ్చు, మీకు ఎంత బాగా ఇచ్చున్నారో. అట్లానే మీకు స్పైడర్ అవి కూడా చాలా మంచి క్వాలిటీ అయితే మీరు ఎప్పుడు మెయింటైన్ చేస్తారు. స్పైడర్ కానీ పేపర్ క్వాలిటీ కానీ బాస్కెట్ కానీ అండ్ నెక్స్ట్ మీకు మ్యాగ్నెట్ సైజ్ కానీ చాలా బాగుంటాయి. మన మ్యాగ్నెట్ కూడా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం లేదు, అంత బాగుంటుంది మీకు సబ్-వూఫర్ అయితే. అండ్ నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్గా చూసుకుంటే మనకి మేజర్ ఐటమ్ క్యాపిటల్ కంపెనీ నుంచి ఈక్వల్ టు JBL కన్నా 1% ఎక్కువ అని చెప్పుకోవచ్చు. బట్ JBL పెట్టింది పేరు సౌండ్ అవుట్పుట్కి చెప్పక్కర్లేదు. సో ఆ బ్రాండ్ అందరికీ నోటీస్ అయిపోయింది కాబట్టి ఇంక ఎంత మంచిది తీసుకొచ్చినా JBL అని అడుగుతారు. సో మనం ఇది చూద్దాం ఒకసారి ఎట్లా ఉంది అని. మనకి బాక్స్ ప్యాకింగ్ ఎట్లా ఉంటుంది, ఫుల్లీ మేడ్ ఇన్ ఇండియా ఇది అయితే మాత్రం మనకి. మనం ఒకసారి ఓపెన్ చేద్దాం ఎట్లా ఉంది సబ్-వూఫర్ చూద్దాం ఒకసారి. ఫ్రెండ్స్ చూసుకోవచ్చు, ఇది మీకు సబ్-వూఫర్ అయితే మీకు ఫ్రంట్ లుక్ యాజ్ ఇట్ ఈస్ మీకు JBL 1300 మీకు సిలిండర్ తాలూకా ఊఫర్ ఎలా ఉంటుందో JBL 1300 మీకు ఊఫర్ ఎలా ఉంటుందో అట్లానే ఉంటుంది అనమాట. సెంటర్లో చూసుకుంటే మనకి 1200 watts దీని మోడల్ నేమ్ అనమాట. మనకి 1200 దీని మోడల్ నేమ్. టాప్లో చూసుకుంటే మనకైతే క్యాపిటల్ అన్న బ్యాజింగ్ మెన్షన్ చేస్తున్నారు. మీకు పేపర్ క్వాలిటీ కానీ ఏవైనా సరే ఎగ్జామ్ నెంబర్ 1 ఉంటే ఇంక్లూడింగ్ మీకు సైడ్లో ఈసారి మనకి స్టిచ్చింగ్ పేపర్ ఇచ్చున్నారు. ఫస్ట్ వచ్చిన బ్యాచ్లో అయితే ఈ స్టిచ్చింగ్ మోడల్ లేదు, డైరెక్ట్గా ఫ్లాట్ పేపర్ అయితే మనకి ఇచ్చారు. ఇందులో మనకైతే ఇది యాడ్ చేసి ఉన్నారు. స్టిచ్చింగ్ అనేది చాలా బాగుంది మీకు. అండ్ నెక్స్ట్ మీరు బ్యాక్ సైడ్ చూసుకుంటే మీకు టాప్లో మ్యాగ్నెట్ పైన కూడా క్లియర్గా రాశారు సూపర్ పవర్డ్ విత్ Y35 మ్యాగ్నెట్. మీకు ఇది 135 mm మ్యాగ్నెట్, డ్యూయల్ మ్యాగ్నెట్. మీకు JBL కానీ ఏమైనా 120 mm డబల్ మ్యాగ్నెట్ అట్లా మీకు అయితే వస్తాయి. ఇది మనకి 135 mm మ్యాగ్నెట్తో డబల్ మ్యాగ్నెట్తో మనకైతే రావడం జరుగుతుంది. ది బెస్ట్ అండ్ ది వర్తీ అని చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మీరు డౌన్లో చూసుకుంటే దీని తాలూకా స్పీకర్ పోర్ట్స్ ఉన్నాయి కదా, ఇది మీకు ప్రెస్సింగ్ మోడల్ ది బెస్టే. చాలా మంది చెప్పాను కదా, ఇది మీరు సింపుల్గా ఇట్లా ప్రెస్ చేసి మీరు వైర్స్ పెట్టేసుకునే ఆప్షన్ కూడా ఇచ్చున్నారు. అండ్ నెక్స్ట్ మీరు దీన్ని స్పైడర్ చూసుకుంటే మాత్రం ఎంత హార్డ్గా ఉంది మీరు అబ్జర్వ్ చేయొచ్చు. దీని ప్రైస్ కూడా అట్లానే ఉంది. బట్ కాకపోతే దీని ప్రైస్ JBLతో కంపేర్ చేసుకుంటే చాలా తక్కువ. మీకు JBL ప్రెసెంట్ మార్కెట్ ప్రైస్ 45 to 47 మధ్యలో ఉంది. 4500 నుంచి 4700 మధ్యలో ప్రెజెంట్ ప్రైస్ అయితే నడుస్తుంది JBL 1300. ఓన్లీ సబ్-వూఫర్ మీరు తీసుకోవాలనుకుంటే. ఈ క్యాపిటల్ అట్లా కాదు, దానికి దీనికి మీకు 1000 రూపాయలు తేడా అయితే ఉంది. ఇది వచ్చేసి మనకి 3900 or 700 సంథింగ్ పడుతుంది. మీకు ప్రైస్ డౌన్లో అప్డేట్ చేస్తారు చూడండి ఒకసారి. ఇది ప్రైస్ పరంగా ఎక్కడ మిమ్మల్ని అయితే డిసప్పాయింట్ చేయదు. అట్లానే మీకు క్వాలిటీ కూడా ఎగ్జామ్ నెంబర్ 1 ఉంటుంది. మీకు సైడ్లో బీడింగ్ కానీ అండ్ నెక్స్ట్ మీకు సైడ్ పేపర్ తాలూకా ప్లేస్మెంట్ కానీ అట్లానే మీకు లుక్స్ కానీ అన్నీ మిమ్మల్ని అయితే బాగా ఇంప్రెస్ చేస్తుంది. చాలా అంటే చాలా బాగుంటుంది మీకు. ఒకసారి మనం దీన్ని థిక్నెస్ ఎంత ఉంది, మ్యాగ్నెట్ ఎంఎం ఎంత ఇచ్చారు, నెక్స్ట్ మ్యాగ్నెట్ హైట్ ఎంత అన్నీ మనం చూద్దాం ఒకసారి. 6 inch నుంచి అన్నీ ఒకటొకటి చూసుకుని వెళ్ళిపోదాం. ఫస్ట్ మనం 6 inchతో స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్ ఇది మనకి సబ్-వూఫర్ అయితే చూసుకోవచ్చు. మీకు పేపర్ అవన్నీ ఎట్లా ఉంటాయి, మీకు మూవ్మెంట్ కానీ ఏమైనా సరే చాలా బాగున్నాయి. మనం దీని మెజర్మెంట్ చూద్దాం ఒకసారి. మీకు మ్యాగ్నెట్ సైజ్ చూసుకుంటే మనకి అప్రాక్సిమేట్గా మ్యాగ్నెట్ అయితే మీకు చూసుకోవచ్చు 9 centimeters, అంటే ఇంచెస్లో చెప్పాలంటే 3.5 inches అయితే మనకి ఇది రావడం జరిగింది మ్యాగ్నెట్ సైజు. అండ్ నెక్స్ట్ మనం మ్యాగ్నెట్ హైట్ చూసుకుంటే మనకైతే ఇది ఎగ్జాక్ట్గా 1 inch అయితే హైట్ రావడం జరిగింది అనమాట. చూసుకోవచ్చు ఇది మీకు 1 inches హైట్లో మీకు మ్యాగ్నెట్ వచ్చింది. అండ్ నెక్స్ట్ మీకు ఇట్లా దీని సైజ్ చూసుకుంటే మనకి 3.5 inchలో అయితే మనకి అది రావడం జరిగింది అనమాట. ఇది మీకు 6 inch తాలూకా మెజర్మెంట్స్ అయితే మీకు బేస్ పంచ్ కానీ ఏమైనా చాలా స్మూత్గా పడతాయని చెప్పుకోవచ్చు. మీరు TB21 కానీ MB21 కానీ చూస్తుంటే ఇది చాలా బాగుంటుంది సింపుల్గా. నెక్స్ట్ మీరు చూసుకుంటే ఎగ్జాక్ట్గా మీరు
దీని నుంచి చూసుకుంటే మనకి 6 ఇంచ్ వస్తుంది. ఓవరాల్గా చూసుకుంటే మనకైతే 6.5 ఇంచ్తో మనకైతే రావడం జరుగుతుంది అనమాట. మీరు 6 ఇంచెస్ ఏ బాక్స్లో పెట్టినా సరే చాలా బాగుంటుంది. ఇది మనకి 6 ఇంచ్ మెజర్మెంట్ అయితే. ఇప్పుడు మనం దీని నెక్స్ట్ సైజు 10 ఇంచెస్ చూద్దాం ఎట్లా ఉంది అని. అని చూసుకోవచ్చు. ఇది మనకి సబూఫర్ అయితే ఎట్లా ఉంటుంది, కొంచెం పైకి పెడదాం, కనిపిస్తుంది అన్నట్టుంది. చూడవచ్చు. ఇది మీకు సబూఫర్ అయితే మొత్తం ఓవరాల్గా మీకు మూవ్మెంట్ చాలా స్మూత్ ఉంది. అబ్జర్వ్ చేయవచ్చు మీరు. ఎక్కడ కూడా మీకు ఎక్కడ రఫ్గా మూవ్ అవడం ఏమీ లేదు. చాలా స్మూత్గా అయితే పేపర్ మూవ్మెంట్ ఉంది. మీకు బేస్ పని చాలా స్మూత్ వస్తుందని చెప్పుకోవచ్చు. ఇక్కడ ట్యాగ్ కూడా ఇచ్చున్నారు. వెల్కమ్ టు ఫోనెక్స్ అని ట్యాగ్ కూడా ఇవ్వడం అయితే జరిగిందనమాట. చూసుకుంటే మీకు మ్యాగ్నెట్ ఎట్లా ఉంటుంది, మీకు సైడ్ డిజైన్ కానీ ఏమైనా సరే వెరీ ఇంప్రెసివ్ డిజైన్ అనమాట. మనం దీని మెజర్మెంట్ చూద్దాం. మెజర్మెంట్ చూసుకుంటే మనకి ఇదైతే 5 ఇంచెస్ దగ్గర, అంటే 4.75 ఇంచెస్ దగ్గర అయితే మీకు మ్యాగ్నెట్ సైజ్ రావడం జరుగుతుంది. మీ సెంటీమీటర్లో చూసుకుంటే మనకైతే ఇది 12 సెంటీమీటర్స్తో మనకు వచ్చిందనమాట. అండ్ నెక్స్ట్ మీరు హైట్ చూసుకుంటే మ్యాగ్నెట్ తాలూకా హైట్ మీకు ఎంత వచ్చింది అనుకుంటే మీకు అప్రాక్సిమేట్గా చూసుకోవచ్చు 3.5 సెంటీమీటర్స్, అంటే మనకి 1.5 ఇంచ్ దగ్గర మనకైతే మ్యాగ్నెట్ సైజ్ అయితే హైట్ రావడం జరిగింది. అండ్ నెక్స్ట్ మీరు ఫ్రంట్ నుంచి మెజర్మెంట్ చూసుకుంటే మీకు ఓవరాల్గా ఎగ్జాక్ట్ 10 ఇంచెస్ మనకైతే ఇది సబూఫర్ అనమాట. చూసుకోవచ్చు. మీకు పేపర్ మూవ్మెంట్ కానీ నెక్స్ట్ సైడ్ థ్రెడింగ్ మోడల్ కానీ చాలా అంటే చాలా బాగుంది సబూఫర్. మీకు ఇంచెస్లో మ్యాగ్నెట్ సైజు కూడా ఈ ప్రైస్కి ఇది వర్తి అని చెప్పుకోవచ్చు. దీని నెక్స్ట్ సైజ్ మనం 12 ఇంచెస్ చూద్దాం ఒకసారి ఎట్లా ఉంది అని. మనం 12 ఇంచెస్లో ఫస్ట్ చూసుకుంటే మనకి వరల్డ్ టెక్ మనం ప్రిఫర్ చేద్దాం. బడ్జెట్లో చూస్తున్న వాళ్ళకి వరల్డ్ టెక్ చూసుకోవచ్చు. ఇది మీకు వరల్డ్ టెక్ అయితే మ్యాగ్నెట్ బాగా బాగుంటుంది. మ్యాగ్నెట్ అయితే మాత్రం మనం దీని లెంత్ చూసుకుంటే మనకి మ్యాగ్నెట్ సైజు 14 సెంటీమీటర్స్ మనకైతే మ్యాగ్నెట్ సైజ్ రావడం జరుగుతుంది. చూసుకోవచ్చు. ఇది మీకు డబల్ మ్యాగ్నెట్. మీరు డబల్ మ్యాగ్నెట్ చాలా వెయిట్ ఉంటుంది అసలు. యాక్చువల్ చెప్పాలంటే చాలా వెయిట్ ఉంది బాబోయ్. నా టేబుల్ పాడైపోద్దామని చెప్పి చాలా స్లోగా దించాల్సి వస్తుంది. మనం మెజర్మెంట్ సైజ్ చూసుకుంటే మనకైతే ఇది అప్రాక్సిమేట్గా 5 సెంటీమీటర్స్తో మీకు అయితే రావడం జరిగింది అనమాట. చూడొచ్చు. నేను మళ్ళీ పెడతాను. చూడవచ్చు. మీకు మ్యాగ్నెట్ సైజ్ అప్రాక్సిమేట్గా 5 సెంటీమీటర్స్తో మీకు అయితే రావడం జరిగింది. ఓన్లీ సెంటర్ చూసుకుంటే మీకు 4 సెంటీమీటర్స్ ఉంది. మీరు ఓవరాల్గా ఇక్కడ నుంచి చూసుకుంటే మొత్తం ఓవరాల్గా చూసుకుంటే మనకైతే అప్రాక్సిమేట్గా 5.5 సెంటీమీటర్స్ మీకు అయితే రావడం జరిగింది అనమాట. వెరీ హ్యూజ్ మ్యాగ్నెట్, చాలా వెయిట్ ఉంటుంది మీకు సబూఫర్ అయితే మాత్రం. ఎక్కడ మిమ్మల్ని అయితే డిసప్పాయింట్ చేయదు. ఈ ప్రైస్కి ఇది వర్తి అని చెప్పుకోవచ్చు. మనం ఒకసారి ఫ్రంట్ నుంచి చూద్దాం దీని మెజర్మెంట్ ఎట్లా ఉంది ఎంత అని. మీకు చూసుకుంటే ఎగ్జాక్ట్గా మీకు అయితే 12 ఇంచెస్ మీకు రావడం జరిగింది. మీకు 12 ఇంచ్ సబూఫర్ కదా, ఇది ఎగ్జాక్ట్గా 12 ఇంచ్ అయితే మీకు రావడం జరిగింది. అండ్ నెక్స్ట్ మీకు పేపర్ పరంగా దేని పరంగా మిమ్మల్ని అయితే డిసప్పాయింట్ చేయదు. చాలా అంటే చాలా బాగుంటుంది సబూఫర్ అయితే మాత్రం. మనం దీని నెక్స్ట్ మోడల్ దీనికంటే హెవీ డ్యూటీ మోడల్ ఉంది కదా మన దగ్గర, క్యాపిటల్ కంపెనీ, అది చూద్దాం ఒకసారి. ఫ్రెండ్స్ ఇది మనకి మాస్టర్ పీస్, లాస్ట్ అండ్ ఫైనల్ పీస్ అని చెప్పుకోవచ్చు. క్యాపిటల్ కంపెనీ నుంచి మీకు బ్యాడ్జింగ్ మాత్రం చాలా బాగుంటుంది. చూసుకోవచ్చు. మీకు బ్యాడ్జింగ్ ఏకం ఒక క్యాప్ లాగా అయితే మనకి రావడం జరిగింది. 1200 వాట్స్ మనకైతే ఇక్కడ ఇచ్చున్నారు స్టిచ్చింగ్ పేపర్తో. చాలా బాగుంటుంది డిజైన్ అయితే మాత్రం. మనం దీని సైజ్ చూసుకుంటే మనకి ఇది 12 సెంటీమీటర్స్, ఎందుకంటే మనకి 12 ఇంచెస్ మనకి ఇది 12 ఇంచ్ సబూఫర్ కాబట్టి ఆటోమేటిక్గా 12 ఇంచే ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనం బ్యాక్ సైడ్ చూసుకుంటే మీకు మ్యాగ్నెట్ అన్నది Y35 మ్యాగ్నెట్తో డ్యూయల్ మ్యాగ్నెట్ అనమాట. చూసుకోవచ్చు. Y35 మనకి క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. చూడొచ్చు. మనకైతే ఇది మ్యాగ్నెట్ సైజ్ వచ్చేసి 13.25 అయితే మనకి మ్యాగ్నెట్ సైజ్ ఉందన్నమాట. ఎగ్జాక్ట్గా 13.25 ఈ ఎడ్జ్ నుంచి పెట్టుకుంటే మనకి ఎగ్జాక్ట్ 13.25 అయితే రావడం జరిగింది. నెక్స్ట్ మనం సైడ్ నుంచి చూద్దాం. మనం సైడ్లో చూసుకుంటే మనకి మ్యాగ్నెట్ సైజ్ వచ్చేసి చాలా హెవీ డ్యూటీస్ ఇవన్నీ మాత్రం మిమ్మల్ని ఎక్కడ డిసప్పాయింట్ చేయవు. మనకైతే ఇది 6 సెంటీమీటర్స్ అయితే మీకు రావడం జరిగింది అనమాట. ఓవరాల్గా మ్యాగ్నెట్ సైజ్ చూసుకుంటే మనకైతే 6 సెంటీమీటర్స్ మనకు రావడం జరిగింది. దీనికి మనకి డిఫరెన్స్ ఏందో చూద్దాం ఒకసారి. వరల్డ్ టెక్ ఉంది కదా, మన వరల్డ్ టెక్ దీనికి ఇది మీకు వరల్డ్ టెక్ అయితే ఇది మీకు పక్కన పెట్టాను. ఇప్పుడు వరల్డ్ టెక్ చూసుకుంటే మనకి 13.5 సెంటీమీటర్స్ మీకు రావడం జరిగింది. చూసుకోవచ్చు. వరల్డ్ టెక్ ఎగ్జాక్ట్గా మనకైతే 13.5 వచ్చింది. వరల్డ్ టెక్ అయితే మనకి క్యాపిటల్ 14 సెంటీమీటర్స్ చూసుకోవచ్చు. ఎగ్జాక్ట్గా మీకు ఇది 14 ఓకే ఇది మీకు 14 ఉంది, ఇది మీకు 13.5 ఉంది. మనకి 0.5 సెంటీమీటర్స్ రెండింటికి డిఫరెన్స్ అయితే ఉందన్నమాట. బాగా షేకింగ్ అవుతుంది టేబుల్ అయితే మాత్రం. చూసుకోవచ్చు. మీకు ఇది క్యాపిటల్ మీకు అప్రాక్సిమేట్గా 14 సెంటీమీటర్స్ రావడం జరిగింది. వరల్డ్ టెక్ మీకు ఎగ్జాక్ట్గా 13.5 అయితే రావడం జరిగింది. ఇవ్వండి ఇక్కడ నుంచి పెడుతుంటే మీకు అక్కడికైతే రావడం జరుగుతుంది అనమాట. ఇది ఓవరాల్గా దీని తాలూకా అన్ని మెజర్మెంట్స్ అయితే. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, ఇది సబూఫర్ తాలూకా
ఓవరాల్ రివ్యూ అయితే మీకు ఏది నచ్చిందో డౌన్ కామెంట్ చేయండి. దీని మ్యాగ్నెట్ తాలూకా సైజెస్, నెక్స్ట్ స్పీకర్ సైజెస్ అన్నీ మీరు చూసే ఉంటారు. ఏది ది బెస్ట్ అనిపించింది, ఈ ప్రైస్కి ఇది వర్త్, ఇది తీసుకోవచ్చని మీకు ఏది అనిపించిందో, ది బెస్ట్ అనిపించిందో డౌన్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఎవరైతే సబ్ ఊఫర్స్ గురించి చూస్తున్నారో వాళ్ళకి వీడియో షేర్ చేయండి, చాలా యూస్ఫుల్ అవుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.